హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి బెల్లం సున్నుండలు అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో వస్తుంది. కంప్లీట్గా వాచ్ చేయండి. పిల్లలకి ఎంతో పౌష్టికమైన ఆహారం అనమాట ఇది. సో ఒకసారి వాచ్ చేసేయండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, నేను మునప గుళ్ళు తీసుకున్నానండి. మీరు వచ్చేసి ఈ ప్లేస్లో పొట్టు ఉంటుంది చూసారా, అవి కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకున్నాం కదా మిరపగుళ్ళు, ఇవి డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఒక 30 మినిట్స్ పడుతుందండి. ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డ్రై చేయాలి వీటిని. అలానే వీటిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ని యాడ్ చేసుకోండి. మనం ఇంట్లో రైస్ కుక్ చేస్తాం కదా, ఆ రైసేనమాట. మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి ఈ మినప సున్నుండలు. ఇప్పుడిప్పుడే రోస్ట్ అవుతున్నాయి అన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి వీటిని. సో చూసారు కదా, రోస్ట్ అయితే అయినాయండి మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లో వీటిని ఇట్లా కూల్ చేయండి కొంచెంసేపు. ఒక 10 మినిట్స్ కూల్ అయినాక మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మినపప్పు మనం తీసుకున్నప్పుడు వైట్ ఉంది, తర్వాత ఏమో ఇక్కడ కలర్ చేంజ్ అయింది. ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా మరీ స్మూత్గా అయితే వద్దండి, మనం తినేటప్పుడు మనకి అతుక్కుంటుంది అనమాట నాలుగుకి. అందుకని కొంచెం బరగ్గా మీరు గ్రైండ్ చేసేసేయండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దాం. సో మనం మిక్సీ పట్టినాక ఇలా వస్తుందండి. చూసారా, గరుగ్గా ఉంది. మరీ స్మూత్గా అయితే బాగోదన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. సో ఇదే ప్యాన్లో మనం బెల్లం కూడా వేసి కొంచెం కరిగించుకుందాం. ఒక కప్పు తీసుకున్నాం కదండి మనము మినపగుళ్ళు. ఒక కప్పు మినపగుళ్ళకి ఒక కప్పు బెల్లం తురుము నేను వేసుకున్నాను అనమాట. ఎందుకంటే స్వీట్ కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి మేము. ఇది మరీ తీగ పాకం అవసరం లేదండి, కొంచెం బెల్లం అంతా కరిగితే చాలు. చూసారు కదండి, బెల్లం ఇలా మనకి లిక్విడ్ లాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ బ్యాటర్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు నెయ్యి కూడా కరిగించేసుకుందాం అండి. సో నెయ్యి మరీ ఒకేసారి వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ, అంటే మనకి ఒక అంటే బాల్ లాగా సైజు అయ్యేటట్టు మాత్రమే వేసుకోండి నెయ్యి. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిపేసేయండి. చూసారు కదండి, నెయ్యి బెల్లం మనం తీసుకున్న బ్యాటర్ మొత్తం కూడా కలిసిపోయిందనమాట. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ యాలుక్కాయల సీడ్స్ వరకే వేసుకోండి. ఇది కేవలం అరోమా కోసమే అనమాట. ఇప్పుడు మనం బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా రావాలన్నమాట ముద్దగా. చూసారు కదా, నేను కొంచెం పెద్ద పెద్ద సైజ్ చేస్తున్నానండి. ఇలా మనం ఈ వండ అయ్యేంత వరకు మనం కొంచెం కొంచెం పోసుకోవాలండి నెయ్యి. ఒకేసారి ఎట్ ఎ టైం పోయకూడదు నెయ్యి మాత్రం. చూసారు కదా, మనం ఒక కప్పు గుళ్ళు తీసుకున్నాం కదండి, మొత్తం 11 అయినాయి మనకి. ఇప్పుడు మనం జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకుందాం.
సో చూసారు కదండి, బెల్లంతో మనం మినపగుళ్ళతో సున్నుండలు ప్రిపేర్ చేసాము. మరి మనం డీప్ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కలర్ ఇలా అయితే చాలు మనకి. అదే పొట్టు మినపతో కనుక చేసినట్లయితే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. మనం ఇక్కడ మినపగుళ్ళు వాడాం కాబట్టి కలర్ ఇలా ఉంది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.